ప్రేస్తున్నాడండి. ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు నుంచి నేను వాక్యం చదువుతానండి. చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైబిల్ ఏం రాస్తుందో ఎవరికి తెలియదో వాళ్ళు విని తెలుసుకొని దీవెన పొందుకోవాలనేసి నా మనవి. సో మీ టైం కొంచెం సేపు గడిపి ఈ వాక్యం విని దీవించబడను గాక. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి దేవుడు మమ్మల్ని సువార్త ప్రకటించమన్నాడండి. 2000 సంవత్సరాల కిందనే ఆ ఆజ్ఞ దేవుడిచ్చాడు. సో అది నాకు కూడా అనేసి నేను అనుకుంటున్నాను. అందుకోసమే నేను ఈ వాక్యం చదివి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఒక సహాయం పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. సో మీరు విని దీవెనలు పొందుకోండి. నేను మాథ్యూ చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేస్తానండి. బైబిల్లో 2 ఉంటాయండి. ఒకటి కొత్త నిబంధన, 2 నిబంధనలు ఉంటాయండి. ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. సో ఇది కొత్త నిబంధన చదువుతున్నాను. ఈ కొత్త నిబంధనలో సువార్తలు ఉంటాయి. అదే రీతిగా మాథ్యూ సువార్తని ప్రకటిస్తున్నాను. దిస్ వాజ్ హౌ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టుక్ ప్లేస్. His mother Mary was engaged to Joseph, but before they were married, she found out that she was going to have a baby by the Holy Spirit. Joseph was a man who always did what was right, but he did not want to disgrace Mary publicly, so he made plans to break the engagement privately. While he was thinking about this, an angel of the Lord appeared to him in a dream and said, Joseph, descendants of David, do not be afraid to take Mary to be your wife, for it is by the Holy Spirit that she was conceived. She will have a son, and you will name him Jesus, because he will save his people from their sins. ఇది కొత్త నిబంధనల మాథ్యూ 1st చాప్టర్. నేను 18th వర్స్, 19th వర్స్, 21st వర్స్ వరకు నేను చెప్పానండి, చదివాను. దీని లోపల ఏం రాస్తుందంటే యేసయ్య జన్మ గురించి రాస్తుందండి. మేరీ ఆమె తల్లి అనమాట. ఒకరోజు ఆమెని దూత సందర్శించి, ఈ దూత గురించి ఎక్కువ దీంట్లో రాయలేదు కానీ పరిశుద్ధ ఆత్మతో ఆమె నింపబడి కుమారులు కలిగి ఉన్నది అనేసి ఆమె తెలుసుకుంటుంది అనమాట. సో అది జోసెఫ్ తెలుసుకొని హీజ్ ఎ రైట్ పర్సన్ అని చెప్తున్నాడు. ఇక దీని లోపల తను బహిరంగంగా చెప్పకుండా ఆమెను ఇడవాలని అనుకుంటాడు. కానీ దేవుడు అది కానీయుడు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక చెప్పు ఆయన ఈ లోకంలో జన్మించాలి. ఆయన ఏ రూపంలో, మనిషి రూపంలో జన్మించాలో ఆయన నామము యేసు అని ఉండాలి అనేసి ఈ మరియని యోసేఫ్ని దేవుడు వాడుకొని ఈ లోకానికి వచ్చాడనమాట. యోసేఫ్ తన తండ్రి కాదు కానీ హోలీ స్పిరిట్ ద్వారా మరియమ్మ గర్భం ధరించి ఈ లోకానికి వచ్చింది. ఫర్ ఇట్ ఈస్ బై ది హోలీ స్పిరిట్. వైల్ హీ వాస్ థింకింగ్ అబౌట్ దిస్, అన్ ఏంజల్ ఆఫ్ ది లార్డ్, ఒక దేవదూత వచ్చి ఎవరికి, యోసేఫ్కి కనిపించి ఏమంటుందంటే, మరియమ్మ పరిశుద్ధ ఆత్మతో నింపబడి గర్భం ధరించి ఒక కుమారుడు కంటుంది, ఆయన పేరు యేసు అని పెట్టాలి అనేసి చెప్తాడు అనమాట దేవదూత. ఆ యేసు తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి పాపం తీయడానికి వచ్చాడు, వాళ్ళ పాపం తన మీద వేసుకోవడానికి వచ్చాడు అనేది ఒక గొప్ప స్వార్త యోసెఫ్కే చెప్పి ఫస్ట్ అదే వచ్చింది, జోసెఫ్కి తెలిసిందనమాట. సో మీరు కూడా నమ్మి విశ్వసించినప్పుడు, మీరు నోటితో పలికినప్పుడు యేసు నిజమైన దేవుడు అన్నప్పుడు మీరు చేసిన పాపం, జన్మ పాపం ఉంటుంది, కర్మ పాపం ఉంటుంది. జన్మ పాపం అంటే ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్క మనిషి పాపంతో నింపబడి ఉన్నాడంట. సో అదే రీతిగా కర్మ పాపము అంటే మీరు చేసే కార్యాలు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియకుండా చేస్తూ ఉంటుంది. అబద్ధాలు మాట్లాడడము, ఇతరులని మోసం చేయడము, ఇంకా ఇతర కార్యములు చేస్తూ వాళ్ళు సాతానుడితో ప్రేరింపబడి వాళ్ళు చేస్తారనమాట. ఇష్టంగా ఎవరు ఏ పాపము చెయ్యరు. ఆ సాతానుడు ప్రతి ఒక్క మనిషిని నరకం తీసుకెళ్ళాలనేసి వాళ్ళు దూరి కార్యములు జరిగిస్తారనమాట. సో ఎవరు నోటితోటి ఒప్పుకుంటారో యేసే నిజమైన దేవుడు అనేసి వాళ్ళు రక్షింపబడి నూతన సృష్టిగా మార్చబడతారు. వాళ్ళు
అప్పుడు దేవుడు మీరు ప్రార్థించాలి, యేసయ్య నన్ను నూతన సృష్టికి మార్చమని ప్రార్థించాలి, మారు మనసు దయచేయమని ప్రార్థించాలా, రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థించాలా, క్రీస్తు యేసు కలిగిన మనసు దయచేయమని ప్రార్థించాలా, యేసు రక్తం మా పైన ప్రోక్షింపబడును ప్రార్థించాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ ప్రార్థన మీరు ప్రార్థిస్తారో ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకోసమే మీరు బైబిల్ చదవండి. ఇంకొకటి నేను చదవబోతున్నానండి, 22nd చాప్టర్ వర్స్ నుంచి. నౌ ఆల్ దిస్ హ్యాపెన్ ఇన్ ఆర్డర్ టు మేక్ వాట్ ది లార్డ్ హ్యాడ్ సెడ్ త్రూ ది ప్రాఫిట్ కేమ్ ట్రూ. A virgin will become pregnant and have a son and he will be called Emmanuel, which means God is with us. అంటే ప్రాఫిట్, యెషయా ప్రాఫిట్ ఇంకా యేసయ్య పుట్టే ముందు 500 సంవత్సరాల కిందనే ఆయన ప్రాఫెసీ చేశాడనమాట. ఇట్లా ఒక కుమారి, వర్జన్ అంటే కుమారి, పెళ్లి కాకుండా ఉండే స్త్రీని కుమారి అంటారు కదా. సో ఆయమ గర్భం తెలుస్తుంది అనేసి చెప్పాడనమాట. అప్పుడు ఆయమ ఒక కుమారుని కంటది అనేసి యెషయా 2500 సంవత్సరాల కింద, అంటే యేసయ్య ఇంకా పుట్టలేదు, దానికన్నా 500 సంవత్సరాల కిందనే యెషయా ప్రకటించాడనమాట, ప్రవచించాడు. ఇమ్మాన్యువల్ అనేసి ఆయన పేరు పెట్టబడుతుంది అనేసి అని చెప్పాడనమాట. ఇమ్మాన్యువల్ అంటే గాడ్ ఈజ్ విత్ అస్, అంటే దేవుడు మన తోడు ఉంటాడు. ఈ లోకంలో మనుషులు తోడు ఉంటారు, లేదని కాదు, కానీ ఒక పరిస్థితులు వస్తుంది, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడే దిక్కు అంటారంట. అదే రీతిగా ఆ సమయం వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా ప్రతిరోజు యేసయ్య నువ్వు నా తోడుగా ఉండు అని ప్రార్థిస్తే ప్రతి నిమిషము, ప్రతి సమయము, మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క సమస్యలకి పరిష్కారం కేవలం క్రీస్తు అన్నమాట. సో ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడో మీకు ఫస్ట్ ఆదరణ వస్తుంది, సెకండ్ జ్ఞానం వస్తుంది, ఆ సమస్యని ఎట్లా డీల్ చేయాలా అనేసి. అదే రీతిగా ప్రార్థనించాలి. ఆయన దెబ్బలతో మాకు స్వస్థత ఉంది అనేసి ఒక జ్ఞానం వచ్చి వాక్యం తెలుసుకున్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత అన్నప్పుడు మనం ప్రార్థించగానే మనకి స్వస్థత వస్తుంది అనమాట. సో ఇమ్మాన్యువల్ అనేది ఒక వర్డ్, అది చాలా శక్తిమైన వర్డ్, అది ఎవ్వరూ ఇవ్వలేని వర్డ్. అది గాడ్ ఈజ్ విత్ అస్. నేను ఎప్పుడు ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీ తోడుగా ఉంటానేసి ఎవరన్నా మీకు చెప్తారా? చెప్పరు కదా. ఒక పిల్ల బయటికి వెళ్ళాలంటే కూడా, పిల్లలు బయటికి వెళ్ళాలంటే కూడా తల్లిదండ్రులు ఒక విశ్వాసంతో వెళ్ళండి చదువుకోండి, అది చేయండి, ఇది చేయండి అంటారు. కానీ బట్ గాడ్ ఈజ్ విత్ అస్ అంటే ఒక సూపర్ న్యాచురల్ మనిషి, ఒక దేవుడు మీ తోడుగా ఉంటా అని చెప్తున్నాడు. ప్రతి నిమిషంలో స్కూల్లో ఉండని, కాలేజీలో ఉండని, జాబ్ దగ్గర ఉండని, మీరు హాస్పిటల్స్లో ఉండని, మీరు బెడ్ పైన భయంకరమైన రోగంతో ఉండని, నీ తోడుగా నిలుస్తా అంటున్నాడు. అదే వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ వర్డ్. ఆ వర్డ్ని మీరు కొంచెం సేపు కూర్చొని ధ్యానిస్తే దేవుడు ఎంతో గొప్ప ఆదరణ, ఇంకా ప్లస్ మీ ప్రతి ఒక్క సమస్యకి సమాధానము ఇచ్చేగలవాడు దేవుడు. దాని మీనింగే గాడ్ ఈస్ విత్ అస్. ఇంకొక వర్స్ నేను స్టార్ట్ చేస్తానండి. సో వెన్ జోసెఫ్ woke up, he married Mary as the angel of the Lord had told him to do, but he had no sexual relations with her before she gave birth to her son, and Joseph named him Jesus. ఆయనక ఆ దేవదూత చెప్పంగానే ఆయన యోసేఫ్ గారు మేరీని తీసుకొని మ్యారేజ్ చేసుకొని ఆమెతో ఉండి ఆమెని కాపాడి రక్షించి, అదే రీతిగా ఆమె కుమారు కన్నప్పుడు ఆయనకి యేసయ్య అనేసి యేసు అని పేరు పెట్టాడంట. ఎంతగా లోబడ్డాడు కదా యోసేఫ్. అదే రీతిగా మనం కూడా యేసయ్యకి లోబడాలి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానము మనం నమ్మాలా, విశ్వసించాలా, ప్రార్థించాలా, పొందుకోవాలా దీవెనలు. ఆయన అబ్రహాం ఆశీర్వాదం మనకి ఇస్తున్నాడు అంటే అది ఎట్లా వస్తుంది? వాక్యం చదివినప్పుడే వస్తుంది. అదే లోబడడం అన్నది మనకి దేవుడు దాంట్లో వాక్యం చదివితేనే మనకి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మనం పొందుకుంటామనేసి మేము నమ్మాలి, విశ్వసించాలి. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్కి వెళ్తామండి. జీసస్ వాజ్ బోర్న్ ఇన్ ది టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ ఇన్ జూడా during the time when Herod was king. Soon afterwards, some men who studied the stars came from the east to Jerusalem and asked, "Where is the baby born to be the king of the Jews? We saw his star
వెన్ ఇట్ కేమ్ అప్ ఇన్ ది ఈస్ట్ అండ్ వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఇక్కడ ఎంత బాగా ఉంది. ఇంకొక ముగ్గురు క్యారెక్టర్స్ కనపడతారండి దీని లోపల. వాళ్ళు ముగ్గురు జ్ఞానులు అనమాట. వాళ్ళు ఎన్నో వేరే వేరే దేశాల నుంచి వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి ఒక చుక్క, ఒక స్టార్, ఒక తోక చుక్క అంటారు దాన్ని, విచ్ హ్యాస్ టేల్. సో అది చూసగానే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. బుక్స్లో ఉందన్నమాట. వాళ్ళ బుక్స్లలో ఇట్లా తోక చుక్క పుడితే ఒక రాజు పుట్టాడనమాట. దాని మీనింగ్ ఒక సైన్ అనమాట. వాళ్ళు పొందుకున్నారు. ఆ సైన్ చూసుకొని వాళ్ళ దేశాల నుంచి బంగారము, బోళము, సాంబ్రాన్ని తీసుకొని బయలుదేరారనమాట. వాళ్ళు వస్తూ వాళ్ళు యెరూషలేంకి వచ్చేసారండి. వచ్చేసి అప్పుడు వాళ్ళ కింగ్ దగ్గరికి వెళ్ళేసి, అండ్ వేర్ ఈజ్ ది బేబీ. అప్పుడు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళేసి అంటాడు, యెరూషలేంలో కింగ్ ఆఫ్ జ్యూస్, యూదులు రాజు పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు, మేము చూడాలా, మేము పూజించాలా అనేసి అంటున్నారనమాట వాళ్ళు. మనం కూడా ఇదే ఆసక్తి, ఎవరు ఈ 3 జ్ఞానం చూపిస్తున్నారు కదా, అదే ఆసక్తి మనం కూడా చూపించాలన్నమాట. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద వేరే వేరే దేశాలు, ఆ కాలంలో అంత స్పీడ్ ట్రాన్స్పోర్ట్ ఉందా, లేదు. ఎన్నో నెలలు వాళ్ళు ప్రయాణం చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఆయనని ఆరాధించడానికి అంట. మనం కూడా పొద్దున జల్లి లెక్సి మనం చర్చికి వెళ్ళి మనం ఆరాధించవచ్చు కదా మన దేవుణ్ణి. టైం లేని టైంకి వెళ్ళడం అనేది కూడా మంచిది కాదు. వీళ్ళు చూడండి ఎంత గొప్పగా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే దే నో ది పవర్ ఆఫ్ ది లార్డ్. ఆయన నిజమైన దేవుడు అనేసి ఆయనను పూజించడానికి వాళ్ళు వచ్చారంట. చూడండి, అదే రీతిగా బంగారము, బోళము, సంవరాన్ని కూడా తెచ్చారనమాట వీళ్ళు. అట్లా మనం కూడా మన దేవుడికి మనం కానుకలు ఇవ్వాలి. And when Jesus heard about this, he was very upset, and so was everyone else in Jerusalem. He called together all the chief priests and the teachers of the law and asked them, where will the Messiah be born? అంటే ఏంది, అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే అక్కడ ఉండే ప్రీస్ట్, అక్కడ ఉండే యాజకుల్ని, అక్కడ ఉండే టీచర్స్ని వాళ్ళందరినీ పిలిపించేసి, టీచర్స్ అంటే లా టీచర్స్ అనమాట, పిలిపించి వాళ్ళతోటి వాళ్ళు అన్నారనమాట. రాజు అన్నాడు, తీయండి, బుక్స్ తీసి చదవండి, ఎక్కడ ఉన్నాడు ఈ మెస్సయ్య, ఎక్కడ పుట్టాడు ఈ మెస్సయ్య అని కనుక్కొని చెప్పండి అనేసి. అప్పుడు హేరోదు అన్నప్పుడు ఆ హేరోదు కూడా అప్సెట్ అయ్యాడంట. అంటే గాబరయ్యాడు. ఆయననే కింగ్ కదా, ఆయన కింగ్ ఉన్నప్పుడు ఇంకొక కింగ్ని ఎట్లా ఒప్పుకుంటాడు. అందుకోసమే ఉట్టిగా చూపెట్టలేడు తెలియడు తన ముఖం మీద అది, కానీ లోపలైతే ఉందన్నమాట. అప్పా నేను రాజును కదా, ఆ రాజు ఉన్నప్పుడు ఇంకొక రాజు పుట్టడం ఏంది అనేసి అన్నప్పుడు అదే ఆ వర్డ్ అప్సెట్ అనేది మనకి మంచిగా చెప్తుందనమాట. ఇట్లా ఈ వాస్ అప్సెట్. ఎందుకు అప్సెట్ కావడం, ఆయన యూదులు రాజులు పుట్టాడంట. అది బుక్కులు రాసిన రాజు అంటే దేవుడే కదా. ఏ రాజు గురించి అన్నా రాసారా, ఒక రాజు పుడతాడు అనేసి రాయలేదు. ఆయన దేవుడు అనేసి ఆయన గురించి రాస్తుందన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, చదివారు. ఏమని చదివారు, in the town of Bethlehem in Judah, they answered, for this is what the prophet wrote, Bethlehem in the land of Judah, you are by no means the least of the leading cities of Judah, for from you will come a leader who will guide my people Israel. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్ప పరవచనము దీంట్లో రాసింది. ఆ ప్రాఫిట్ రాసిన ఈ బుక్కు ఓపెన్ చేసి రాస్తే వాళ్ళు చెప్పింది, ఆ ముగ్గురు జ్ఞానం చెప్పింది నిజము అనేసి తెలుసుకున్నారనమాట వాళ్ళు. అప్పుడు చూద్దాం హేరోద్ ఏం చేస్తాడో అనేసి. సో హేరోద్ కాల్ ది విజిటర్స్ ఫ్రమ్ ది ఈస్ట్ టు ఎ సీక్రెట్ మీటింగ్ అండ్ ఫౌండ్ అవుట్ ఫ్రమ్ దెమ్ ది ఎగ్జాక్ట్ టైమ్ ది స్టార్ హ్యాడ్ అపియర్డ్. దెన్ హీ సెంట్ దెమ్ టు Bethlehem with these scriptures, go and make a careful search for the child, and when you will find him, let me know, so that I too may go and worship him. ఇంత పెద్ద అబద్ధమో అన్నాడు. వర్షిప్ చేసేకి నాకు చెప్పండి అంట. అది తప్పు, అది అబద్ధము కిందికి వస్తుంది. హేరోదు వర్షిప్ చేయడానికి కాదు, మన యేసయ్యని హామ్ చేయడానికి అయినా అడుగుతున్నాడు అనమాట. ఇది వాళ్ళకి అడ్రస్, మీరు వెళ్ళి మీరు దేవులాడి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆ దేవుని నేను దర్శిస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను అనేసి హేరోదు చెప్తున్నాడు అనమాట.
లోపల ఒకటి బయట ఒకటి. లోపలేమో ఆయనకి ఇష్టం లేదనమాట, ఇది ఎవరు ఇంకొక రాజు వచ్చాడంట అనేసి. కానీ బయట ఏమని చెప్పుకుంటున్నాడంటే అతను వచ్చి ఆరాధిస్తాడంట. ఇప్పుడు మనం ముంగట ఇంకా చదువుతా ఉంటే అప్పుడు హేరోద్ గురించి తెలుసుకుంటాం ఇంకా. And so they left, and on their way they saw the same star they had seen in the east. When they saw it, how happy they were! What joy was theirs! It went ahead of them until it stopped over the place where the child was. They went into the house, and when they saw the child with his mother Mary, they knelt down and worshipped him. And they brought out their gifts of gold, frankincense and myrrh, and presented him to him. సో ఈ జ్ఞానులు ఎంతో సంతోషించి ఆనందించి మళ్ళీ తిరిగి అంటే ఏంది, మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి ఆ రాజు గృహంలోకి బయటికి వచ్చి ఇంకొకసారి ఆ చుక్కని వెంబడించారనమాట. వెంబడించినప్పుడు ఏమవుతుంది, ఆ చుక్క ఒక ఇంటి దగ్గరికి వచ్చి స్టాప్ అయిపోతుంది, నిలిచిపోతుంది. సో నిలిచినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడే ఉండొచ్చు, యేసయ్య ఉన్న ఇల్లు ఇది ఇక్కడే ఉండొచ్చు అని చూసే వరకు అప్పుడు వాళ్ళు కనుక్కుంటారు ఇక్కడనే యేసయ్య ఉన్నాడు అనేసి. ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆయనను దర్శించి ఆయనను ఆరాధించి ఆయనను చూసి ఎంతో ఆనందంతో నింపబడి వాళ్ళు ఏం చేశారు, ఆయనకి బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చేసి ఆయనని ప్రెజెంట్ చేశారనమాట, ఆయనకి ఇచ్చారనమాట. అండ్ దెన్ దే రిటర్న్ టు దర్ కంట్రీ బై అనదర్ రోడ్, since God had warned them in a dream not to go back to Herod. సో ఆ రోజు రాత్రి వాళ్ళు కొంచెం నిద్రపోయి రేపు పొద్దున పోతాము హేరోద్ దగ్గరికి అనుకున్నారు. కానీ దేవుడు అట్లా కానియలేదన్నమాట. ఆయనే ఆ దేవదూతని పంపించి వాళ్ళని హెచ్చరించి, మీరు ఆ హేరోద్ దగ్గరికి వెళ్ళకండి, మీరు మీ ఇంటికి వేరే దారి నుంచి వెళ్ళండి అనేసి చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే సరే అనేసి ఆ దేవుడి ఆజ్ఞని పాటించి వాళ్ళు వేరే దారి నుంచి వాళ్ళ ఊరికి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారనమాట. After they had left, an angel of the Lord appeared in a dream to Joseph and said, Herod will be looking for the child in order to kill him. And go, so get up, take the child and his mother and escape to Egypt and stay there until I tell you to leave. Joseph got up, took the child and his mother and left during the night for the Egypt, where he stayed until Herod died. This was done to make what the Lord had said through the prophet come true. I called my son out of Egypt. సో ఏమంటున్నానంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎవరిని దర్శించింది ఏంజెల్ యోసెఫ్ని దర్శించింది. ఆ రాత్రి దర్శించిన ఏమంటుంది, మీరు ఇక్కడి నుంచి లేవండి, హేరోదు ఈ కుమారుని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, సో మీరు లేవండి, లెక్సి ఆ అబ్బాయిని తీసుకొని తల్లిని తీసుకొని నువ్వు హేరోదు ఊరిని అంటే యెరూషలేంని అంటే బెత్లెహేంని విడిచి మీరు ఈజిప్ట్కి వెళ్ళిపోండి అనేసి అంటది అన్నమాట. ఎవరు ఏంజెల్ ఎవరికి అంటది, యోసేఫ్కి అంటది. యోసేఫ్ మళ్ళీ ఇంకొకసారి లోబడి లెక్సి ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడనమాట. సో ఈ ఇక్కడ దీని గురించి కూడా ఇట్లా యేసయ్య ఈజిప్ట్కి వెళ్తాడు అనే విషయం కూడా ఆయన పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచించారనమాట. ఐ కాల్డ్ మై సన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అనే ఈ సెంటెన్స్ ఒక ప్రాఫిట్ రాశాడు. ఆ ప్రాఫిట్ రాసిన ఆ సెంటెన్స్ నిజమైంది. సన్ అంటే ఎవరు, కుమారుడు అంటే ఎవరు, యేసయ్య. సో దేవుడు తన కుమారుడిని ఈజిప్ట్కి పంపించాడు అనే అర్థం ఇది. సో థ్యాంక్ యూ జీసస్. మనం ఒక చిన్న ప్రార్థిస్తామండి. నేను ఇంకొకటి చేస్తాను, అది చూడండి. దేవానికి వందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, గొప్ప దేవుడు మాకు తండ్రి నా దేవా, నీకే వందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి యేసయ్య, ఇదిగో నేను స్వార్థ ప్రకటించడానికి తండ్రి యేసు స్టార్ట్ చేస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఎవరెవరి వాక్యం వింటారో తండ్రి వాళ్ళు నీ ఫస్ట్ రాకడ ఏమేమి జరిగిందో అవంతా విని అవును తండ్రి విశ్వసించి నీ రెండు రాకడ కోసము సిద్ధపడేటట్టు సహాయం చేయతండ్రి. అవును తండ్రి యేసయ్య,
ఎవరెవరు తండ్రి యేసయ్య ఏ బాధలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బాధ నుంచి సంపూర్ణ విడుదల దయచేయి తండ్రి. ఏ పేషెంట్స్ తండ్రి యేసయ్య అస్వస్థత ఉన్నారో తండ్రి వాళ్ళని స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అవసరతను తీర్చి నీ పరిశుద్ధాత్మతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపి అదే రీతిగా తండ్రి యేసయ్య రక్షణ పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచు. ఇంకొకసారి వీళ్ళు మళ్ళా నా వాక్యం వినేటట్టు వాళ్ళకి సహాయం చేయమని అడుగుచు. అవును తండ్రి, ఇచ్చిన ప్రార్థన ఎదురుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్లీజ్ నాది లైక్ చేయండి, లైక్ చేసేసి షేర్ చేయండి, సో దట్ మెనీ క్యాన్ హియర్ ఇట్ అండ్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.